ఇంకో ప్రధాన అంశం ఏంటో వైవి సుబ్బారెడ్డి నిబంధనలను ఉల్లంఘించి అడ్డమైన జీవోలను తీసుకొచ్చిన ఘనత గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. ఇక నేతి విషయంలోకి వచ్చేటప్పటికి ఆ టెండర్లు పిలిచింది ఏ ప్రభుత్వం పిలిచింది, ఆ కాంట్రాక్ట్ ఎవరిచ్చారు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రాష్ట్ర ప్రజలారా, మనం ఆలోచించాల్సిన విషయం, వీళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలు దయచేసి ఎవరు కూడా రాష్ట్ర ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లోగుట్టుకు పరిమాణకెరగా అన్నట్టుగా ఈ విచారణ జరిపితే వీళ్ళు ఈ గజ దొంగలు బయటపడతారనే భయంతో కావాలని అల్లలు సృష్టించడం, భక్తుల్ని ప్రజల్ని తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేశారు. నిజంగా నీతి నిజాయితీ ఉంటే మీరు కూడా సిట్ అధికారుల్ని, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ మీరు స్వాగతించండి. మీరు కూడా ధైర్యంగా మేము సిద్ధము, మీరు అన్నారుగా, మీ జగన్మోహన్ రెడ్డి అంటాడుగా, మీరు సిద్ధమా అంటారు కదా, మేము సిద్ధము అని చెప్పి మీరు చెప్పగల దమ్ము ధైర్యం మీకున్నదా, లేక తోక ముడుచుకొని కూర్చుంటారా? కూర్చోండి.